బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి, ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ, 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్, అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట. ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్లో 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి, ఏది ఎడికెళ్ళి వస్తుంది చెప్పాలి. ఆయన ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటారు. ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు. ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్లో 1000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిన ఆన్ రికార్డ్ అక్కడ ఉంది. సో ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమనుంది, అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమని. ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను, ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లా లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియన్రి, ఎవరొద్దు అంటుర్రు. రెండవది, బీజేపీ పెద్ద అవినీతి పార్టీ, బీజేపీనే అంతం చేస్తామని చెప్పిన కేటీఆర్ బీఆర్ఎస్ ఇప్పుడు సేమ్ అదే బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము లెటర్లు ఇస్తున్నామని అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరిని గెలిపించాలనో ఎవరిని ఓడించాలనో చెప్పట్లేదు. గెలిపించేది చెప్పకపోయినా ఓడించేటోళ్ళ గురించి మాట్లాడాలి కదా. అదే కదా, 6 గ్యారెంటీలు మీరు అమలు చేయలేదు, కాంగ్రెస్ కోటేయద్దు అంటున్నాడు. అంటే ఎవరికి వేయాలి? మోడీకి ఏమనే కదా. ఇప్పుడు మొదట్లో వాళ్ళు అధికారం కోల్పోయింది, రెండవసారి డిపాజిట్లు కోల్పోయింది, మూడవసారి మెదడు కూడా కోల్పోయింది. దీంతో వాళ్ళకున్న మెదడు కూడా కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళని చూసి జాలిపడడం తప్ప వాళ్ళ గురించి ఇంకా మనం చర్చించుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు.